పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయాల్లో కుంపటి నెమ్మదిగా రాజుకుంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తూ ఉండటంతో వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశమయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి, లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని, అంతేగాని వేరే పార్టీకి ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో ఈ పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు, ఆయన సోదరుడు నియోజకవర్గం అయినంత మాత్రాన ఇలా వ్యవహరించాలని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికి ప్రమాదం కలగవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్ కు వర్మ ముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి.